మాగంటి గోపీనాథ్ సార్ జీవిడ్చుట్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతున్నది కదా. ఇగి ఎన్నికల గెలిచి సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని కారుపాటోళ్లు తనలాడుతుంటే అటు అధికార పార్టీ మాత్రం జూబ్లీహిల్స్లో గెలిచి పట్నంలో పరపతి పెంచుకోవాలని చూస్తున్నది. కానీ రోజుకో అభ్యర్థి తెర మీదకి వచ్చేటాలకు అసలుకు టికెట్ ఎవరికి దక్కుతుందోనని చేతిపాటి కార్యకర్తలు కండ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటే ఇగో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వెలిసినాయి ఆడాడా. ఈ పోస్టర్ చూడంగానే మీకు ముచ్చటేందో కొంతవరకు అర్థమయ్యే ఉంటది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రావాలనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష అని నియోజకవర్గంలో ఆడాడ ఇట్లా పోస్టర్లు పెట్టిర్రు అంజన్ కుమార్ యాదవ్ అభిమానులు. టికెట్ కోసము బాగానే ప్రయత్నం చేస్తున్నట్టు అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే ప్రకటించిండు కదా. ఇక అప్పటి సంది నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చాలు చేసి రేసుల ముంగటున్నానని చాటి చెప్పుడే కాదు, ఇప్పుడు కావాలి అంజన్న రావాలి అంజన్న అని పోస్టర్ కూడా పెట్టేటాళ్లకు జూబ్లీహిల్స్ టికెట్ కోసం అన్ని తీర్ల ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టున్నాడని చర్చించుకుంటారు చేతిపాటి అభిమానులు. ఇక ఇది వరకు నేనే మళ్ళా పోటీ చేస్తానని మాజీ ఎంపీ అజారుద్దీన్ సార్ ప్రకటించిండు గాని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటాలకు టికెట్ రేస్ నుంచి తప్పించినట్టు అయింది. ఇక ఈ రేసులా ఇది వరకు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ముందు వరుసలు ఉన్నాడని చర్చ నడిచింది గాని పట్నంలో సీనియర్ నాయకుడిని పార్టీ కష్టకాలంలో కూడా అండగున్నా కాబట్టి ఈ పారి టికెట్ నాకే ఇయ్యాలే, గెలిచినాక బోనస్ గా మంత్రి పదవి కూడా ఇయ్యాలని అడుగుతున్నాడట అంజన్ కుమార్ యాదవ్ అన్న. ఇక చేతి పార్టీల టికెట్ కోసానికి ప్రయత్నం చేసేటోళ్ళ లెక్క పెద్దగానే ఉన్నది గాని అటు కారు పార్టీ తరపున మాత్రం ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకున్నా మాగంటి గోపీనాథ్ ఇంటామే మాగంటి సునీతక్కనే పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పట్నంలో తిరుగులేదని మళ్ళోపారి నిరూపణ చేయాలని కారు పార్టీ లీడర్లు గట్టిగానే కష్టపడుతున్నారట. దీనికోసానికి ఇప్పటికే కేటీఆర్ అన్న డివిజన్ల వారీగా లీడర్లతో మీటింగ్లు పెట్టి గెలిచేది కారు పార్టీ అని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు. ఇటు పువ్వు పార్టీ తరపున కూడా చాలా మంది టికెట్ కోసానికి ప్రయత్నాలు చేస్తున్నారు గాని లంకల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి మాత్రం ఈ రేసులో ముందు వరుసలు ఉన్నారు. మరిగా రామచంద్రరావు సారు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేతబట్టినాక మొదటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచి పట్టు పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నాడట. చూడాల మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారనేది.